ఓకే. స్కాట్ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం 6థ్ చాప్టర్‌లోకి మనం అడుగుపెట్టాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అన్న సబ్జెక్ట్ మీరందరూ చదివి ఉన్నారని నేను నమ్ముతున్నాను మరి. ఈరోజు మనల్ని ఈ యొక్క డిస్కషన్ నడిపించడానికి స్కాట్ మరి తను వాలంటీర్ చేశాడు. ఈ టైంని స్కాట్‌కి ఇస్తా ఉన్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, దయగల తండ్రి, ఇంతవరకు కాచి కాపాడి ఇలా కూడుకొని బైబిల్ స్టడీ బుక్ స్టడీ చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈరోజు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుంటుండగా సాయం చేయండి అందరికీ అర్థం అవడానికి. ఇంకా యూట్యూబ్లో చూసే వాళ్ళందరికీ కూడా మంచిగా అర్థం అవడానికి సాయం చేయమని కోరుకుంటూ యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటి వరకు మనము బేసిక్ క్రిస్టియానిటీలో 5 చాప్టర్స్ ఆల్రెడీ చూసేసాం. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది లాస్ట్ టైం మంగారావు నేచర్ ఆఫ్ సిన్ గురించి మాట్లాడాడు. ఈరోజు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ గురించి నేను మాట్లాడతానన్నమాట. కాన్సిక్వెన్సెస్ అంటే పరిణామాలు, పాపం యొక్క పరిణామాలు. ఇప్పుడు ఒక చిన్న వర్డ్ గేమ్ ఆడదాం అనమాట. అస్యూమ్ దట్ కింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఎవరైనా అన్మ్యూట్ చేసి ఆన్సర్ చేయొచ్చు. కింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిపి వుమన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తో కలిపి అందులో మ్యాన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తీసేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ఎవరైనా తొందరగా ఆన్సర్ చేయగలరు అంటే అన్మ్యూట్ చేసి. ఇట్స్ జస్ట్ అ స్మాల్ వర్డ్ గేమ్ అనమాట. ఎవరైనా ఆన్సర్ చేయగలరు అంటే. కింగ్ యొక్క ఏదైనా రాంగ్ గెస్ అయినా పర్లేదు. even a wrong guess. కింగ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కలిపి ఉమెన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తో జోడించి అందులోంచి మనిషి యొక్క క్యారెక్టరిస్టిక్స్ తీసేస్తే ఏమవుతుంది? లాజికల్ గా ఆలోచిస్తే ఏమవుతుంది? దివ్య, నువ్వు అన్మ్యూట్ చేసావు కదా, ఎనీ గెస్? యూనక్. సారీ, ఐ డోంట్ నో. యూనక్. ఓకే. దీన్ని బేసిక్ గా క్వీన్ వస్తుంది. దీన్ని బేసిక్ గా ఏమంటాం అంటే వర్డ్ రిప్రజెంటేషన్స్ అంటాం అనమాట. నేను బేసిక్ గా డేటా సైంటిస్ట్. అంటే వాట్ ఐ డూ ఇస్ మెయిన్లీ లెర్నింగ్ ఫ్రమ్ డేటా. డేటా నుంచి నేర్చుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నా ఫీల్డ్. డేటాలో చాలా ఫార్మ్స్ ఆఫ్ డేటా ఉంటాయి. నేను మెయిన్ గా దేంతో డీల్ చేస్తానంటే టెక్స్చువల్ డేటాతో డీల్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇందులో మాకు లాంగ్వేజ్ మోడల్ అని ఉంటది. ఈ లాంగ్వేజ్ మోడల్ ఏం చేస్తుందంటే ఇట్ లెర్న్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్డ్స్ అండ్ హౌ హ్యూమన్స్ యూజ్ లాంగ్వేజ్. మనం లాంగ్వేజ్ ని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయినా తెలుగు లాంగ్వేజ్ అయినా ఎలా వాడుతున్నాము అనేది ఈ లాంగ్వేజ్ మోడల్ అనేది లెర్న్ చేస్తుంది. అలాగా కింద ఇక్కడ గిగావర్డ్ 5 అనేది 10 మిలియన్ వికీపీడియా డాక్యుమెంట్స్ మీద ట్రైన్ చేయబడిన ఒక లాంగ్వేజ్ మోడల్. ఇప్పుడు ఆల్రెడీ మనం సిన్ గురించి డీల్ చేస్తున్నాం కాబట్టి యాజ్ అ డేటా సైంటిస్ట్ కింగ్ ప్లస్ ఉమెన్ మైనస్ మ్యాన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావు క్వీన్ ఎలా అయిందో? వస్తాను. సో ఈ లాంగ్వేజ్ మోడల్ ఏంటంటే ఇట్ నోస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ వర్డ్స్. ఇది నేను ఇచ్చిన సొల్యూషన్ కాదు. కింగ్ ప్లస్ ఉమెన్ మైనస్ మ్యాన్ అని ఆ లాంగ్వేజ్ మోడల్ అడిగితే ఆ లాంగ్వేజ్ మోడల్ ఇచ్చిన సమాధానం ఏంటంటే క్వీన్. అంటే కింగ్ లాగా ఉండే ఆ పొజిషన్ లో దీన్ని మనం ఇప్పుడు దాని సొల్యూషన్ ని మనం అర్థం చేసుకోవడానికి చూస్తే కింగ్ లాగా ఆ పొజిషన్ లో ఉండే స్త్రీ మైనస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాన్ ని తీసేస్తే అది క్వీన్ అవుతుంది అని లాంగ్వేజ్ మోడల్ చెప్పింది అనమాట. వేరియస్ 10 మిలియన్ వికీపీడియా డాక్యుమెంట్స్ నుంచి ట్రైన్ అయిన మోడల్. ఇప్పుడు అదే నేను జస్ట్ టెస్ట్ చేయడానికి ఏమని చూసాను అంటే సిన్ కి ఏ వర్డ్స్ క్యారెక్టరిస్టిక్స్ మ్యాచ్ అయినాయి అని చూస్తే రిపెంట్, ప్రత్యతాపం, వినాయల్ అంటే అది స్టిల్ పాపమే, బట్ ఇట్స్ నాట్ అ వెరీ క్రిటికల్ సిన్. సేవియర్, సిన్ఫుల్, ఫర్గివ్నెస్, క్షమాపణ, క్రీస్తు, రిపెంటెన్స్,
ప్రత్యుతాపం, ఇవన్నీ సిన్ కి కొంచెం దగ్గరగా ఉండే క్యారెక్టరిస్టిక్ వర్డ్స్ అన్నమాట. అదే దేవుడికి చూస్తే డివైన్, క్రైస్ట్, అల్లా అనే వర్డ్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి. అదే జీసస్ క్రైస్ట్ కి చూస్తే రిజరక్షన్, క్రూసిఫిక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ సేవియర్, ఒక రక్షకుడు అని యేసుక్రీస్తుకి, ఇది నేను చెప్పింది కాదు, ఇది ప్రపంచం అంతా వికీపీడియాలో నార్మల్ గా డిస్కస్ చేసుకునే డాక్యుమెంట్స్ లో నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ నేర్చుకున్న కోరిలేషన్స్ అన్నమాట. అదే అల్లా చూస్తే గాడ్, ఆల్మైటీ, ప్రాఫిట్ అని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనము గుడ్ వెసెస్ ఈవిల్ గురించి ఒక చిన్న డిస్కషన్ చేసి మనం టాపిక్ లోకి దిగుదాం. ఇప్పుడు గుడ్, ద ఎబిలిటీ టు హ్యావ్ టు చూస్ బిట్వీన్ గుడ్ ఆర్ ఈవిల్ ఇస్ కాల్డ్ ఫ్రీ విల్. మనందరికి ఫ్రీ విల్ అని ఒకటి ఉంటుంది అనమాట. మనము అట్ ఎనీ ఇన్స్టెన్స్ మనం ఐదర్ గుడ్ అయినా చూస్ చేసుకోవచ్చు ఆర్ ఈవిల్ అయినా చూస్ చేసుకోవచ్చు. దేవుడు ఈ ఫ్రీ విల్ అనేది పాసిబుల్ చేశాడు. హీ అలౌడ్ ఫ్రీ విల్. బట్ దేవుడికి ఆల్రెడీ తెలుసు ఈ ఫ్రీ విల్ ఉంటే ఈవిల్ ఇస్ ఆల్సో పాసిబుల్. ఈ ఈవిల్ పాసిబుల్ అయినప్పుడు మరి మనం ఒక స్మాల్ క్వశ్చన్ అడగొచ్చు, దేవుడికి మంచే కావాలి కదా, ఇంకా ఈవిల్ లేకుండా ఫ్రీ విల్ తీసేయొచ్చు కదా అని మనం అడగొచ్చు. కానీ సిఎస్ లూయిస్ ఏంటాడంటే, ఇలాంటి ఫ్రీ విల్ ఉండే ప్రపంచంలో మాత్రమే ప్రేమ, జాయ్, గుడ్నెస్, మంచితనం అనేవి పాసిబుల్. ఇంకా వేరే ఎనీ ఫార్మ్ ఆఫ్ క్రియేషన్ లో కూడా ఈ ప్రేమ అనేవి పాసిబుల్ కాదు. బట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫ్రీ విల్ కూడా దేవునికి తెలుసు. గాడ్ బీయింగ్ ఆల్ నోయింగ్, గాడ్ నోస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫ్రీ విల్. ఏంటంటే తన కుమారుని ఇవ్వాలని తెలుసు, సేవియర్ కింద పంపాలని తెలుసు. హీ నోస్ ద ప్రైస్ టు పే. ఇఫ్ గాడ్ నోస్ how much important this love and free will is, God also knows that it is a price worth paying. ఇప్పుడు మనం యాక్చువల్ చాప్టర్ లోకి దిగుదాం. జాన్ స్టార్ట్ రాసిన ఈ చాప్టర్ లో 3 ఫార్మ్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే ఏలియనేషన్ ఫ్రమ్ గాడ్. డ్రంకెన్ సెయిలర్ అనేది ఒక వెరీ కామన్ కాన్సెప్ట్ ఇన్ రీసెర్చ్. ఏంటంటే ఒక సెయిలర్ ఉంటే and he has a destination to reach, and if he is tanaki consciousness లేకుండా తను మతి స్థిమితం నుంచి ఒక డెస్టినేషన్ కి వెళ్ళాలి అంటే స్ట్రైట్ పాత్ లో వెళ్ళడం మానేసి అటు ఇటు ఇలా తిరిగి ఫినిష్ లైన్ కి వెళ్తాడు అనమాట. అదే ఒక స్థిమితమైన సెయిలర్ వెళ్ళాలి అంటే స్ట్రైట్ గా వెళ్తాడు. ఇది డ్రంకెన్ సెయిలర్ కాన్సెప్ట్. ఇప్పుడు రీసెంట్ గా ఇవన్నీ చదువుతా నేను జస్ట్ ఈ వీకే ఒక చిన్న స్టేటస్ పెట్టుకున్నాను అనమాట వాట్సాప్ లో. ఏమని అంటే, దిస్ లైఫ్ ఇస్ షార్ట్ అండ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ మెనీ, దేర్ఫోర్ బీ నాట్ ది డ్రంకెన్ సెయిలర్ హూ వాబుల్స్ టు రీచ్ హిస్ డెస్టినీ. నేను ఈ డ్రంకెన్ సెయిలర్ అనే మెటాఫోర్ ని వాడుకొని మనకి భూమి మీద చాలా చిన్న సమయం ఉంటది అని ఈ స్టేటస్ పెట్టుకున్నాను. అప్పుడు వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏం చేశాడు అంటే, హీ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ పర్సన్స్ ఐ నో త్రూ కాలేజ్. తనకి ఆల్మోస్ట్ గేట్ ర్యాంక్ వచ్చేసి బిలో 150. అండ్ తను ఏమని రిప్లై ఇచ్చాడు అంటే, ఓకే నువ్వు చెప్పింది కరెక్టే, బట్ వేర్ ఇస్ ద డెస్టినీ అని అన్నాడు. మనం దీని గురించి ఇంకా ధ్యానించుకుందాం. జాన్ స్టార్ట్ తన బుక్ లో రాస్తాడు అనమాట, ది హైయెస్ట్ డెస్టినీ is first to know God. ఎందుకంటే మనం at some point in our lives ఏమని ఆలోచిస్తామంటే, we will think అంటే what is the meaning of life, where did we come from, where are we going. At some point in our life, Christian or non-Christian, thinks about this. And John Stott తన బుక్ లో రాసింది, one of the greatest highest destiny of man is to know God and to have a personal relationship with him. ఈ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఎందుకు పాసిబుల్ అంటే, మనము దేవుని ఇమేజ్ లో చేయబడ్డాము. నెక్స్ట్ ఏంటంటే గ్లోరీ ఆఫ్ గాడ్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి, 2 వైట్ కలర్సే. ఇప్పుడు ఈ 2 వైట్ కలర్స్ ని మనం కంపేర్ చేసి చెప్పాలంటే ఏది వైట్ గా ఉంది అంటే
ఓకే, ఈ కలర్ వైట్ గానే ఉంది దీంతో కంపేర్ చేస్తే అని అనుకుంటాం. అలాగే దానికన్నా వైట్ గా ఉండే ఇంకో కలర్ వచ్చి ఇప్పుడు ఏది బాగుంది, ఇప్పుడు ఏది వైట్ గా ఉంది అంటే ఇది ఇంకా వైట్ గా ఉంది కదా అనుకుంటాం. ఇది ఏంటి అంటే రిలేటివ్ కంపారిజన్. మనము ఏం చేస్తామంటే మనకు ఒక అబ్సల్యూట్ ఉంటేనే దాంతో కంపేర్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న వాటితోనే రిలేటివ్ గా కంపేర్ చేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే బైబిల్‌లో చాలా మంది దేవుణ్ణి తెలుసుకోగానే వాళ్ళ పాపం వాళ్ళకి తెలిసింది. దీన్ని ఏమంటారంటే గాడ్ ఈస్ ఇన్ఫైనైట్ ఇన్ హిస్ మోరల్ పర్ఫెక్షన్. ఆయన నైతిక మోరల్ పర్ఫెక్షన్ ఏమంటారంటే నైతిక పరిపూర్ణత. హి ఈస్ ఇన్ఫైనైట్ ఇన్ హిస్ మోరల్ పర్ఫెక్షన్. ఇప్పుడు కొంతమందిని చూసుకుందాం. హూ ఫేస్డ్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్ మోసెస్ ఆ బర్నింగ్ బుష్ దగ్గర గాడ్ ని చూసినప్పుడు ఏం చేశాడు అంటే హీ వాజ్ అఫ్రేడ్. అండ్ యోబు దేవుని చూసినప్పుడు హీ డిస్పైజ్డ్ హిమ్సెల్ఫ్ అండ్ రిపెంట్ ఇన్ డస్ట్ అండ్ యాషెస్ ఫర్ హీ హాస్ సీన్ గాడ్. అండ్ ఐజియా ఏమంటాడంటే నేను దేవుని విజన్ లో ఐజియాకి వస్తే నేను దేవుణ్ణి చూసాను కాబట్టి ఐ నో ఐ హావ్ అన్క్లీన్ లిప్స్ అండ్ ఐ లివ్ అమాంగ్ పీపుల్ ఆఫ్ అన్క్లీన్ లిప్స్. ఇదంతా ఏంటి అంటే దే హ్యాడ్ దిస్ సెల్ఫ్ రియలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరూ ఒక ఫంక్షన్ కి వెళ్ళామంటే నేను తెల్ల షర్ట్ వేసుకున్నాను, మోజెస్ అన్ని కూడా తెల్ల షర్ట్ వేసుకున్నాడు. అలా అలా చాలా మంది తెల్ల షర్ట్లు వేసుకుని వస్తే మనం కంపేర్ చేసుకుని ఓహో నాకన్నా తెల్ల షర్ట్ తను వేసుకున్నాడు, నాకన్నా తెల్ల షర్ట్ ఓకే పర్సన్ ఎక్స్ వేసుకున్నాడు అని చూసి ఆలోచిస్తాం. కాకపోతే ఇప్పుడు గాడ్ ఇస్ హోలీ. మన సిన్ ఎప్పుడు మనకి బెస్ట్ తెలుస్తుందంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు గాడ్స్ హోలీనెస్ తెలిసినప్పుడు మన సిన్ బాగా హైలైట్ అవుతుంది. ఇదే ఓల్డ్ టెస్టమెంట్ లో ఎలా ఉంటది అంటే ఈ సిన్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్ ఏంటంటే గాడ్ కెనాట్ బేర్ సిన్. ఈ సిన్ వల్ల ఇట్ క్రియేట్స్ అ సెపరేషన్ ఫ్రమ్ మ్యాన్. అదే ఓల్డ్ టెస్టమెంట్ లో ఏమైనా ఉంటదంటే ఈ బయట ఉండే వాళ్ళంతా ఈ లోపల టెంపుల్ లోకి అలౌడ్ కాదు. అప్పట్లో ఈ టెంపుల్ లో ఓన్లీ ప్రీస్ట్స్ అలౌడ్. అండ్ దెర్ ఇస్ అ ఇన్నర్ టెంపుల్ వేర్ ఓన్లీ ద హై ప్రీస్ట్ ఈస్ అలౌడ్. అండ్ అది కూడా ఒక హై ప్రీస్ట్ కూడా ఒక పర్టికులర్ సమయంలోనే ఒక పర్టికులర్ సాక్రిఫైస్ చేసుకుని ఆ బ్లడ్ ని తీసుకెళ్తేనే వెళ్ళడానికి ఉంటది. ఇక్కడ ఒక పెద్ద కట్టె నుండి ఇట్ సెపరేట్స్ గాడ్ ఫ్రమ్ ది అదర్ పీపుల్ హియర్ బికాస్ అదర్ పీపుల్ ఆర్ మిగిలిన వాళ్ళు చాలా పాపంతో బ్లెమిషెస్ తో ఉండేవారు. అదే న్యూ టెస్టమెంట్ లో రోమియోలకు రాసిన పత్రికలో ఏమైనా ఉంటది అంటే వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. అండ్ ఈ డెత్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇన్నెవిటబుల్ సెపరేషన్. ఇన్నెవిటబుల్ అంటే ఇంకా నీకు అది ఉంటే ఈ సెపరేషన్ అనేది ఇంకెవ్వరు ఆపలేరు. ఇట్స్ ఇన్నెవిటబుల్ సెపరేషన్. ఈ డెత్ అనేది స్పిరిచువల్ డెత్. అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈ సిన్ అని బుక్ లో ఏమని జాన్ స్టార్ట్ రాశాడు అంటే ఇస్ హెల్. ఇట్స్ డార్క్నెస్ బికాస్ ఇట్ ఇస్ సెపరేషన్ ఫ్రమ్ లైట్. ఏంటంటే ఈ చీకటి అనేది వెలుగుతో సెపరేట్ అవుతుంది. ఏంటంటే బికాస్ గాడ్ ఇస్ లైట్ అండ్ ఇట్ కెనాట్ బేర్ డార్క్నెస్. ఇప్పుడు జాన్ స్టార్ట్ చాలా మందితో మాట్లాడి చాలా మంది జాన్ స్టార్ట్ తో చెప్తా ఉండేవారంట మాకు దేవుడు సమాధానం ఇవ్వట్లేదండి, అసలు దేవుడితో కనెక్షన్ తెలియట్లేదు అని చాలా మంది చెప్తా ఉండేవారంట. ఇప్పుడు జాన్ స్టార్ట్ దాన్ని ఉదాహరణకి తీసుకొని ఏమని చెప్తాడు అంటే మనం ఒక మబ్బుని మన మధ్యలో ఏర్పరచేసుకుంటున్నాం విచ్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ విత్ గాడ్. ఆ మబ్బే ఆ క్లౌడే మన పాపం. ఆ మబ్బు ఇట్స్ నథింగ్ బట్ అవర్ పాపం. ఇది దిస్ క్రియేట్స్ ద ఇన్నెవిటబుల్ సెపరేషన్ అండ్ ఈవెన్చువలీ స్పిరిచువల్ డెత్. ఇది మనం వేరే విధంగా కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. అస్యూమ్ దట్ దేర్ ఇస్ అ సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ మనం అందరూ దానికి కనెక్ట్ అయి ఉన్నట్టు అనుకుని ఈ పాపం అనేది రాగానే బై నేచర్ ఆ కనెక్షన్ అనేది కోల్పోతాం.
ఆ కనెక్షన్ అనేది కోల్పోగానే ఏమవుతుందంటే వి ఆర్ సెపరేటెడ్ అండ్ ఆర్ casted into the darkness అన్నమాట, బికాస్ we are no more connected to the source of life. ఇదంతా ఆలోచిస్తా సెయింట్ అగస్టిన్ ఇన్ ద ఎండింగ్ ఆఫ్ దిస్ చాప్టర్ లో సెయింట్ అగస్టిన్ మాటలు ఉంటాయి. యూ హ్యావ్ మేడ్ us ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ till they find their rest in you. అండ్ జాన్ స్టార్ట్ ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ ఏమనిస్తాడంటే, we are missing the destiny for which God made us because of this sin. ఈ పాపము మనల్ని ఏం చేస్తుంది అంటే, దేవుడు మనకి క్రియేట్ చేసిన ఆ డెస్టినీని చేరుకోనివ్వదు. పాపం అంటే ఇన్ వన్ వే ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఇట్స్ మిస్సింగ్ ద మార్క్, ఇట్స్ మిస్సింగ్ ద గాడ్స్ స్టాండర్డ్ అండ్ నాట్ రీచింగ్ అ డెస్టినీ. ఇప్పుడు వరకు చూసింది ఏంటంటే ఏలియనేషన్ ఫ్రమ్ గాడ్. నెక్స్ట్ ఏంటంటే బాండేజ్ టు సెల్ఫ్. సిన్ ఏలియనేట్ చేయడమే కాదు, ఇది మనల్ని ఎన్స్లేవ్ చేస్తుంది. ఎన్స్లేవ్ అంటే ఇట్ బైండ్స్ అస్ ఇన్ అ క్యాప్టివిటీ, మనల్ని ఇన్కెపాసిటేట్ చేసేస్తుంది. అంటే మనల్ని దీన్ని ఇంకా డీపర్ గా చూస్తే సిన్ అనేది ఒక రియల్ ఇన్ఫెక్షన్. సిన్ అనేది ఇంటర్నల్. మనము బయట పాపం చేసినా సరే అది అంతా వచ్చేది లోపల నుంచే, మన మనస్సు నుంచే అది వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ ఇంటర్నల్. ద ఇన్విజిబుల్ సిన్, ద ఎక్స్టర్నల్ సిన్ ఇస్ జస్ట్ ఇన్విజిబుల్ ఇల్నెస్, ఇన్విజిబుల్ ఇంటర్నల్ ఇల్నెస్. ఇది ఒక ఇల్నెస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ సామ్స్ లో ఈ మాట ఉంటది, ఫర్ అవుట్ ఆఫ్ ది ఓవర్ఫ్లో ఆఫ్ హార్ట్ ద మౌత్ స్పీక్స్. మనము ఏం మాట్లాడతామో అది మన హృదయం నుంచి వచ్చినదే. అండ్ లాస్ట్ లో జీసస్ కూడా మాట్లాడతాడు, ఏమని అంటే, ప్రతి మంచి చెట్టు మంచి ఫలితములు ఫలించును, పనికి రాని చెట్టు కాని ఫలములు ఫలించును. అంటే ఏంటంటే మంచి చెట్టు హియర్ ఇస్ అవర్ హార్ట్ అండ్ ద ఫ్రూట్ ఇస్ ద యాక్ట్. మంచి చెట్టు మంచే ఇస్తుంది, చెడ్డు ఫలాలే ఇస్తుంది అనేది. ఇప్పుడు ఈ రియల్ ఇన్ఫెక్షన్ ని మనము జీసస్ కూడా వీటి మీద బ్లేమ్ చేయొచ్చు. ఏంటంటే ఎడ్యుకేషన్ మీద కూడా. We all are influenced by education, environment, politics and economic systems. వీటన్నిటి మీద యేసు ప్రభు వారు బ్లేమ్ చేసి ఉండొచ్చు. కానీ యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఆల్ దిస్ రియల్ ఇన్ఫెక్షన్ ఇస్ ఫ్రమ్ హార్ట్. దీనికి సపోర్టింగ్ స్టేట్మెంట్ గా ఏమంటారంటే, అవుట్ ఆఫ్ అవర్ హార్ట్ కమ్స్ ఈవిల్ థాట్స్, sexual immorality, theft, murder and adultery and so on. All these evils come from inside and defile you. ఇవన్నీ లోపల నుంచే వచ్చి మనల్ని డిఫైల్ చేస్తాయి, మనల్ని అపరిశుద్ధపరుస్తాయి. అండ్ ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడతా యేసు ప్రభు వారు మనల్ని ఒక బానిసలుగా గుర్తిస్తారు. ఏమని అంటారు అంటే, పరిశీలనతో మాట్లాడతా, నా బోధలు మీరు ఉంచుకొని మీరు నా డిసైపుల్స్ అయితే యూ విల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. అంటే డిసైపుల్స్ కి కొంచెం కోపం, పరిచయాలకి కొంచెం కోపం వచ్చేస్తుంది. ఏమంటారంటే, ఇదేంటి నువ్వు ఇలా అంటావు, మేము అబ్రహాం డిసెండెంట్స్, మేము ఇప్పటి వరకు అసలు ఎవ్వరికి స్లేవ్స్ గా లేము, నువ్వేంటి మమ్మల్ని ఫ్రీగా చేస్తావు అంటే, దేవుడు ఏమంటాడంటే, జీసస్ ఏమంటారంటే, నిజంగా చెప్తున్నాను, ఎవ్రీవన్ హూ సిన్స్ ఈజ్ అ స్లేవ్ టు సిన్. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దాసుడు అంటే స్లేవ్, యాక్యురేట్ ట్రాన్స్లేషన్ అనేది స్లేవ్. ఈ విధంగా జాన్ స్టార్ట్ కొంచెం జీసస్ ద డిస్కషన్ జీసస్ హ్యాడ్, హీ టుక్ దాట్ యాజ్ అ ఇల్లస్ట్రేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మనకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండదు. ఈ బాండేజ్ టు సెల్ఫ్ అనేది చాలా చాలా విధమైన కాన్సిక్వెన్సెస్ తీసుకొస్తుంది. ఇంకోటి ఏంటి అంటే, ద టంగ్ అనేది చాలా మంది చాలా మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు.
బైబిల్లో కూడా ఈ టంగ్ ని చాలా విధాలుగా చాలా చోట్ల డిస్క్రైబ్ చేసినట్టు మనం చూస్తాం. వన్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఏంటంటే, టంగ్ ఈజ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ ది బాడీ బట్ ఇట్ మేక్స్ గ్రేట్ బోస్ట్స్ and it's a world of evil. It's not just a evil, it's a world of evil and corrupts the whole person, not just a part of the body. It corrupts the whole person. For example, మనం చూసినట్టయితే ఎనీ పాలిటిషియన్, ఎనీ ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్, all that he did was through words and through tongue అని మనం అనుకోవచ్చు. It is restless evil, full of deadly poison. ఈయన క్రిస్టోఫర్ హిచెన్స్ అని ఒక పెద్ద ఏథియస్ట్ అన్నమాట. అండ్ వాట్ హీ డ్యూరింగ్ హిస్ డిబేట్స్ తను క్రిస్టియన్స్ తో ఏమడిగేవాడంటే, వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ కెన్ డూ దట్ ఐ కాంట్ డూ? నువ్వు ఒక్క విషయం చెప్పు, అది నువ్వు ఒక్కడవే చేయగలిగింది, నేను చేయలేనిది అని క్రిస్టియన్స్ తో వాదిస్తూ ఉండేవాడు అనమాట. ఈయన విలియం లేన్ క్రేగ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అపాలజిస్ట్స్ అనమాట. అండ్ హీ సేస్, క్రిస్టియన్స్ టైత్ ఇస్తారు, 10% ఆఫ్ టైత్, అది నువ్వు ఇవ్వలేవు కదా అని వన్ ఆఫ్ ది ఆన్సర్ ఇచ్చేవారు. అండ్ ఈయన జాన్ లెనెక్స్, హీ హ్యాస్ మల్టిపుల్ PhDs, డాక్టోరియల్ డిగ్రీస్. అండ్ ఈయన ఏమంటారంటే, ఒక పాపి కోసం నా ప్రాణమైనా నేను అర్పించేస్తాను, నువ్వు అది చేయగలవు కదా, నువ్వు అది చేయలేవు కదా అని జాన్ లెనెక్స్ సమాధానం ఇచ్చారు. ఈ రెండు డిస్కార్డ్ చేసేసి, నేను ఇవన్నీ చేయగలను, ఐ హ్యావ్ ది కెపాసిటీ. బట్ రియాలిటీలోకి వస్తే ఏంటంటే, ఇట్స్ నాట్ ది కెపాసిటీ, ఇట్స్ ది విల్లింగ్నెస్. నీకు చెయ్యాలని ఉందా, నువ్వు చేయగలవా లేదా అని కాదు, నీకు చెయ్యాలని ఉందా. అదే తీసుకుని జాన్ స్టార్ట్ ఏమంటాడంటే, వై నాట్ జస్ట్ ఎడ్యుకేట్ ఎవ్రీ వన్? ఈ పాపం ఇంత సీరియస్ కాబట్టి అందరినీ జస్ట్ ఈ పాయింట్స్ మీద జస్ట్ అందరికి ఎడ్యుకేట్ చేస్తే సరిపోతుందా అంటే సరిపోదు. ఎందుకంటే మనలో రియల్ చేంజ్ రావాలి అంటే మనకి సెల్ఫ్ రియలైజేషన్ రావాలి. వీ విల్ హ్యావ్ అ చేంజ్ ఆఫ్ హార్ట్ వెన్ వీ హ్యావ్ దట్. నేను వెళ్ళి నేర్చుకుందాం అక్కడనే ఆశపడుతున్నాను. అక్కడ when we have that self realization, ఈ సెల్ఫ్ రియలైజేషన్ అందరికి డిఫరెంట్ టైమ్స్ లో వస్తుంది. చాలా మంది ఏమవుతుందంటే, ఈ సడన్ సెల్ఫ్ రియలైజేషన్ రాగానే, ఈ సడన్ చేంజ్ ఆఫ్ హార్ట్ రాగానే ఏమవుతుంది అంటే, దే విల్ హ్యావ్ అ చేంజ్ ఆఫ్ దేర్ హోల్ పర్స్పెక్టివ్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే ద లెన్స్ త్రూ విచ్ దే లుక్ ద వరల్డ్ అనేది మారిపోతుంది అనమాట. ఇప్పుడు వరకు రెండు చూసాము. ఇప్పుడు మూడోది ఏంటి అంటే, కాన్ఫ్లిక్ట్ విత్ అదర్స్. ఇట్ నాట్ ఓన్లీ ఏలియనేట్స్ ఫ్రమ్ గాడ్, ఇట్ నాట్ ఓన్లీ బైండ్స్ అస్ ఇంటర్నల్లీ, ఇట్ ఆల్సో క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్స్ విత్ అదర్స్. పాపం అనేది మన పొరుగు వారితో కూడా కాన్ఫ్లిక్ట్స్ తీసుకొస్తుంది. ఎలాగా అంటే, ఇట్ ఎఫెక్ట్స్ అవర్ రిలేషన్షిప్స్ విత్ అదర్స్. మన చాలా మన వరల్డ్లీ బ్రదర్లీ రిలేషన్స్ అన్నిటిలోని ఈ పాపం అనేది తెస్తుంది అనమాట. ఎలాగా అంటే, మనము సెల్ఫ్ లోకి చూసుకుంటాము. సెల్ఫ్ అనేదే పాపం. ఈ సెల్ఫ్ లోకి చూసుకోవడం వల్ల మనకి మెయిన్ గా ఇగో అనేది వస్తుంది. ఇగో అంటే అహం. అండ్ మనం దేవునికి వ్యతిరేకంగా, ఇతరులకి వ్యతిరేకంగా సెల్ఫ్ లో చూసుకోవడం వల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. జీసస్, యేసు ప్రభు వారు ఏమంటారు అంటే, ద ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇస్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ అని యేసు ప్రభు వారు చెప్తారు. అండ్ ద నెక్స్ట్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ ఇస్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. దీన్ని కొంచెం డీపర్ గా చూస్తే, యేసు ప్రభు వారు ఈ ఫస్ట్ లవ్ యువర్ గాడ్ అనే దాన్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టారు. అండ్ లవ్ యువర్ నైబర్ అనేది సెకండ్ ప్రయారిటీలో పెట్టి, యు అనేది థర్డ్ ప్రయారిటీలో పెట్టారు. సో దేవుడి ఆర్డర్ ఏంటి అంటే, దేవుణ్ణి మొట్టమొదటిగా ప్రేమించి, ఇతరుల్ని తర్వాత ప్రేమించి, సెల్ఫ్ అనేది లీస్ట్ ప్రేమిస్తే ఇది దేవుడి ఆర్డర్. దీన్ని పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేసి
మన ఆర్డర్ మనం క్రియేట్ చేసుకుంటే దాన్నే పాపం అంటారు. దీన్నే ఆల్సో ఏమంటారంటే క్రియేటింగ్ డిస్ప్రపోర్షనేట్ ప్రయారిటీస్. అంటే గివింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ అన్నెసరీ అనవసరమైన టైం అండ్ ఎనర్జీ ఇవ్వడాన్ని డిస్ప్రపోర్షనేట్ ప్రయారిటీస్ అంటారు. ఇప్పుడు ఈ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిన్ ఏంటి అంటే సెల్ఫ్ సెంటర్డ్నెస్. ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ వల్ల ఏమవుతుంది అంటే మనం ఇతరులతో అడ్జస్ట్ అవ్వలేం ఈజీగా. ఇప్పుడు సడన్ గా వేరే పర్సన్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే మనం ఈజీగా అడ్జస్ట్ అవ్వలేం ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉంటే. స్వయ కేంద్రితత అంటారు ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ని. అండ్ డిస్పైజింగ్ అదర్స్, తృణీకరించడం, అండ్ ఎన్వి, అసూయ వచ్చేస్తుంది ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఉంటే. ఎస్పెషల్లీ ప్రైడ్. మియర్ క్రిస్టియానిటీ అనే బుక్ లో చాప్టర్ 8 లో సిఎస్ లూయిస్ రాస్తా ది గ్రేటెస్ట్ సిన్ అని రాస్తాడు అనమాట. నేను చాలా ఎక్సైటెడ్ గా అసలు ఏంటి గ్రేటెస్ట్ సిన్ అని చదువుతా సిఎస్ లూయిస్ రాస్తాడు ఈ ప్రైడ్ అనేది గ్రేటెస్ట్ సిన్ అనమాట. ఎందుకు అంటే జస్ట్ బై దిస్ ప్రైడ్ సేటన్ బికేమ్ సేటన్ దేవుడి దగ్గరే ఉండేవాడు, బట్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ సేటన్ బికేమ్ సేటన్. అండ్ సిఎస్ లూయిస్ ఏమంటాడు అంటే ద అమౌంట్ ఆఫ్ ప్రైడ్ దట్ యు హ్యావ్ is the amount of pride that you can tolerate. అంటే మనము ఎంత ప్రైడ్ అయితే టు మెజర్, మనకి ఎంత ప్రైడ్ ఉందో మనం తెలుసుకోవడానికి మనం జస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి అంతే. మనం ఎంత ప్రైడ్ ని మనం టాలరేట్ చేయగలుగుతున్నాము ఇతరుల్లో అనేది. ఎందుకంటే సిఎస్ లూయిస్ జస్ట్ ఇంకా కొంచెం ఎలాబరేట్ చేస్తా ఏమంటాడు అంటే మన ప్రైడ్ అంటే కొంచెం సెల్ఫ్ షో ఆఫ్. మన షో ఆఫ్, మన థండర్ ఇంకొకరు స్టీల్ చేసేస్తున్నారు కాబట్టి ఇట్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని సిఎస్ లూయిస్ రాస్తాడు. ఆల్సో ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ ఏం చేస్తుంది అంటే ఇట్ కాంప్లికేట్స్ అవర్ రిలేషన్షిప్స్, అవర్ పేరెంటల్ రిలేషన్షిప్స్, అవర్ మెటర్నల్ రిలేషన్షిప్స్, బ్రదర్లీ రిలేషన్షిప్స్ అండ్ సో ఆన్. 2014 లో ఒక పెద్ద షూటింగ్ జరిగింది, మాస్ షూటింగ్. అప్పుడు ఏం చేశారంటే టెర్రరిస్ట్స్ కొంతమంది గన్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఏదో టాయ్స్ లాగా షూట్ చేసుకుంటా వెళ్ళిపోయారు. అప్పుడు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ ఏమైంది అంటే ఒక భార్య వాళ్ళ హస్బెండ్ ఆర్ చైల్డ్ చనిపోతే ఈవిడ మళ్ళీ తిరిగి వచ్చి ఆ షూటింగ్ సీన్ కి వచ్చి ఈ పువ్వు అనేది ఒక రెస్టారెంట్ లోకి బుల్లెట్ వెళ్తే ఆ హోలే ఇదనమాట. ఇది ఒక రెస్టారెంట్, అక్కడ అందులో ఒక బుల్లెట్ వెళ్ళిపోయింది, ఆ హోలే ఇది. ఈ స్త్రీ వచ్చి ఈ బుల్లెట్ హోల్ లో రోజ్ పెట్టి ఫ్రెంచ్ లో రాసింది అనమాట, ఆనమ్ డెకోర్. ఇది ఆనమ్ డెకోర్ ఫ్రెంచ్ అనమాట. ఇది ఏంటి అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్, దీని ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్ అంటే ఎందుకు ఇదంతా ప్రేమ సాల్వ్ చేయలేదా, ఎందుకు ఇదంతా చేస్తున్నారు? లవ్ డస్ వై డస్ నాట్ లవ్ జస్ట్ సాల్వ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అని మనం చూస్తే ఈ కాన్ఫ్లిక్ట్స్ అంతా ఎందుకు అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ క్వశ్చన్స్. ఫెయిల్యూర్ టు అప్రిషియేట్ ది అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఆర్ ఎనీ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఆర్ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ వచ్చినప్పుడు మనము ఏం చేస్తామంటే ఈ పాపం మనల్ని ఏం చేయనిస్తుంది అంటే ఈ సెల్ఫ్ సెంటర్డ్నెస్ మనల్ని ఏం చేయమంటది అంటే మనం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం, ఇతరుల పాయింట్ ఆఫ్ వ్యూ అస్సలు పట్టించుకోం. అండ్ మనం ఏం చేస్తామంటే వినడం కన్నా ఎక్కువ మాట్లాడడానికి వేగిర పడతాం బై నేచర్, బై సిన్ఫుల్ నేచర్. అండ్ ఆర్గ్యూ చేయడానికి ఇన్స్టెడ్ ఆఫ్ సబ్మిటింగ్ అంటే ఓకే పర్లేదులే అని ఒక కాంప్రమైజ్ స్టేట్ లోకి ఆర్ వేరే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ లోకి వెళ్ళకుండా అదే పాయింట్ పట్టుకుని ఆర్గ్యూ చేస్తా ఉంటాం. ఇవన్నీ ఎలాబరేట్ చేస్తా ఇంకా జాన్ స్టార్ట్ ఏం రాస్తాడంటే we exaggerate our virtues in ourselves and the vices in others.
అంటే మనం చేసే చిన్న చిన్న మంచి పనులు పెద్ద పెద్దగా చెప్పేసుకొని ఇతరులు చేసే చిన్న చిన్న ఆహ్, ఆహ్, పాపాలు కూడా కాదు. వైసెస్ అంటే చిన్న చిన్న మిస్టేక్స్‌ని పెద్ద పెద్దవి చేసేస్తాం. ఇవన్నీ కాన్‌ఫ్లిక్ట్స్ అన్నమాట. ఈ సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ అనేది ఇవన్నిటికి దారి తీస్తది. ఇప్పుడు దానికి మనం పరిష్కారం ఏంటి అని ఒకసారి ఆలోచించుకుంటే, మనం ఎవ్రీ టైమ్ ఇవన్నీ అవుతున్నప్పుడు వి షుడ్ పాజ్ అండ్ పాండర్. మనం హరీ బరీడ్‌గా మోజెస్ అన్నయ్య లాస్ట్ టైము ఒక మాట నాతో చెప్పినట్టున్నాడు. వి కెన్ బి ఇన్ ఎ హరీ, వి కెన్ బి బిజీ బట్ నాట్ హరీ. ఏంటంటే మనం బిజీగా ఉండొచ్చు. కానీ హరీ బరీగా ఇష్టం వచ్చినట్టు జీవించకూడదు. వెన్ దేర్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్ వి షుడ్ పాజ్ అండ్ పాండర్. మనం ఆగి ఆలోచించాలి. వి నీడ్ టు హావ్ అ సెల్ఫ్ చెక్. మనకి ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ చారిటబుల్ అంటే డొనేషన్ అని కాదు. ఇక్కడ చారిటబుల్ అంటే ఇతరులకి ఎలా బుక్‌లో ఎలా రాస్తాడు అంటే, ఇతరులకి సహాయపడే విధంగా మాట్లాడడం. మనం మన సెల్ఫ్‌గానే మాట్లాడుకోకుండా ఇతరులకి పడే విధంగా మాట్లాడడం. లిసన్ టు ఫస్ట్ అండర్‌స్టాండ్ అండ్ దెన్ టు బి అండర్‌స్టూడ్. ఇది లాస్ట్ టైమ్ బుక్ క్లబ్‌లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతది. ఇది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్‌లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్. లిసన్ టు ఫస్ట్ అండర్‌స్టాండ్ అండ్ దెన్ టు బి అండర్‌స్టూడ్. ఇవన్నీ కొంచెం సెల్ఫ్ సెంటర్డ్‌నెస్ కి ఆపోజిట్ అన్నమాట. జాన్ స్టార్ట్ డిస్క్రైబ్ చేసిన ఈ చాప్టర్‌లో. ఫైనల్‌గా ఏంటంటే సెల్ఫ్ అసర్షన్ మన మీద మనం గుద్ది చెప్పడాన్ని మనం ఆపోజిట్‌గా కన్వర్ట్ చేయాలి. ఎలాగా అంటే సెల్ఫ్ సాక్రిఫైస్. ఆ సెల్ఫ్ సాక్రిఫైస్‌నే ఏమంటారు అంటే ప్రేమ. ఇప్పుడు సిన్ యొక్క నేచర్, సిన్ యొక్క స్వభావం ఎలాంటిది అంటే ఇట్ హాస్ ఎ డిజైర్ టు గెట్. నాకు ఇది కావాలి, అన్నీ తీసుకోవడమే. ప్రేమ యొక్క స్వభావం ఏంటి అంటే ఇవ్వడం. ఇట్ హాస్ ఎ నేచర్ టు గివ్. ఇప్పుడు సిన్‌ని ఒక చిన్న విధంగా డిఫరెంట్ వరల్డ్ వ్యూస్‌లో మనం చూస్తే, హిందూయిజంలో సిన్ అంటే సిన్ యొక్క ప్రాయశ్చిత్తాలు ఏంటి అంటే కర్మ. అంటే నువ్వు ఈ జన్మలో కర్మ అండ్ రీబర్త్. అంటే నువ్వు ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలు నువ్వు నెక్స్ట్ జన్మల్లో కూడా పాపాలకి ప్రాయశ్చిత్తం చెయ్యొచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఎంత పాపం ఎంత పాపం మిగిలిందో తెలీదు. అండ్ మనం ఎంత వరకు పే చేసామో తెలీదు. అండ్ అకార్డింగ్ టు హిందూ స్క్రిప్చర్స్ ఎవ్రీ పర్సన్ హాస్ ఎ లిమిటెడ్ నంబర్ ఆఫ్ లైఫ్ టైమ్స్. అండ్ ఇస్లాంలో ఏంటి అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాట్ టు కాంప్లిమెంట్ బట్ జస్ట్ టు కాంట్రాస్ట్ అంతే. ఇస్లాంలో ఏమని ఉంటది అంటే నువ్వు ఎంతైనా చెడు చేసినా అది పర్లేదు. నువ్వు దానికన్నా కొంచెం ఎక్కువ చెయ్యి. యూ ఆర్ సేవ్డ్. నువ్వు పాపం ఎంత చేసినా ఓకే. నువ్వు దానికన్నా కొంచెం మంచి ఎక్కువ చెయ్యి. దాన్నే వాళ్ళు తవాబ్ అంటారు. వాళ్ళ ఇస్లాం రిలీజియన్‌లో. క్రిస్టియానిటీలో అలా కాదు. దేవుడు ఏమంటాడంటే అందరూ పాపం చేసి దేవుడు పొందలే సారీ ఫర్ ఆల్ హావ్ సిన్డ్ అండ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేసి దేవుణ్ణి పొందలేక పోవుచున్నారు అని తెలుగులో ఉంది. మనము క్రిస్టియన్ థియాలజీలో ఎలాగంటే మనం ఎంతో ట్రై చేస్తాం. పాపం చేయకూడదు అని ఎంతో ట్రై చేస్తాం. ఫైనల్లీ ఏంటంటే దేవా it's not possible just through me. I give up. You have to take control. And finally ఏంటంటే we are saved by grace through faith అనేది క్రిస్టియన్ కాన్సెప్ట్. సిఎస్ లూయిస్ దీన్ని కాంట్రాస్ట్ చేస్తూ ఒక చిన్న మాట అంటాడు. There are two kinds of people in this world. Those who bend their knee to God and say to him,
యువర్ విల్ బి డన్, మోకరించి దేవునికి చెప్పడం, దేవా నీ చిత్తం జరిగించు. ఆర్ ఎల్స్ మనం ఆ మోకరించడాన్ని మనం వ్యతిరేకించి ఉంటే అప్పుడు దేవుడు మనతో అంటాడు, సరే నీ ఇష్టమే జరిగించు అని అంటాడు. ఇప్పుడు మనం అల్టిమేట్ గా క్లోజింగ్ లోకి వస్తున్నాము. ఇప్పుడు అల్టిమేట్ గా దేవుడు తన ప్రేమని మనకి యేసు ప్రభు వారి ద్వారా చూపించాడు. ఏంటి అంటే దేవుడు మనకి ఫస్ట్ ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ ఇచ్చి హీ మేడ్ లవ్ పాసిబుల్. అండ్ దెన్ ఏంటి అంటే ఈ ఫ్రీ విల్ వల్ల ఈవిల్ వచ్చింది. అండ్ ఈవిల్ ని తీయడానికి యేసు ప్రభు వారిని యాజ్ అన్ అల్టిమేట్ డినోషన్ ఆఫ్ లవ్ దేవుడు జీసస్ క్రైస్ట్ ని భూమికి పంపించాడు, మన యొద్దకి పంపించాడు. అండ్ క్రాస్ is the ultimate sacrifice that God paid for us. Jesus paid the greatest price on cross with pure blood, because no one is sinless except Jesus. ఇప్పుడు ఏమైంది అంటే వెన్ ఆన్ ది క్రాస్, ఈ క్రాస్ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మన మనిషి యొక్క పాపం అంతా ఆయన యొద్దకు తీసుకున్నాడు. అంటే హీ బికేమ్ సిన్. అండ్ మనం స్టార్టింగ్ లో చూసినట్టు ఏంటంటే గాడ్స్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే హోలీనెస్. హీ కెన్ నాట్ బేర్ సిన్. అండ్ ఇప్పుడు వెన్ జీసస్ బికేమ్ సిన్ ఏమైందంటే హీ గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్ ఫర్ ద ఫస్ట్ టైం. త్రియేక దేవుడు ఇప్పుడు వరకు ఒకే వన్నెస్ గా ఉంటే వెన్ ఆన్ ది క్రాస్ ఏమైందంటే ఫర్ ద ఫస్ట్ టైం Jesus experienced the alienation from God. అప్పుడే దేవుడు అంటాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి నాడిచితివి అని ఈ వర్డ్ మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు when Jesus became sin, God disconnected himself, he alienated himself from Jesus. And మనం ఈ అల్టిమేట్ సాక్రిఫైస్ ద్వారా and through grace we are saved. ఒక చిన్న ప్రార్థన చేసి మనము కంక్లూడ్ చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రభువా, దయగల తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ఇలా ఇంకొకసారి మీ వాక్యాన్ని ఈ బుక్ ద్వారా నెమరువేర్చుకోవడానికి మాకు సాయం చేసినందుకు మీకు వందనాలు. మమ్మల్ని దేవా ఇప్పటి వరకు ఈ వాక్యం విన్న అందరినీ కొంచెం మీరు నాలెడ్జ్ ద్వారా అండ్ త్రూ హార్ట్, I hope they have a slight change in heart. దేవా మా మోకాలు మేము వంచి మీ దగ్గరికి రావడానికి మాకు సాయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ us realize of your ultimate love and ultimate sacrifice. Help us not to measure our evil sickness on human relative measures, but on divine absolutes. Help us to దేవా ఈ మిగిలిన బుక్ కూడా ఇలాగే ఈ పేస్ లోనే కంటిన్యూ చేసి మిమ్మల్ని నెమరు చేసుకుంటూ నాలెడ్జ్ పెంచుకుంటూ నేర్చుకోవడానికి సాయం చేయండి. ఈ చిన్న ప్రార్థన దీవించి ఆశీర్వదించమని కోరుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. 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 Amen. థ్యాంక్ యూ స్కాట్, చాలా థ్యాంక్స్. రికార్డింగ్ ఆఫ్ చేసేద్దామా? ఆపేస్తాను.